ఆల్రెడీ నలుపు స్టార్ట్ అయిపోయింది కదా, ఇదిగో ఎలా నలుపు వచ్చేస్తుందో. ఇలా మనం నైట్ అంతా కనుక ఉంచితే కనుక బ్లాక్గా అయిపోతే ఇదిగో ఇలా నలుపు వచ్చేస్తుంది అన్నమాట. హలో అండి, ఏంటి ఇన్ని బాటిల్స్ ఉన్నాయని చూస్తున్నారా? ఇది మనందరికీ లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా ఉపయోగపడే హెయిర్ ఆయిల్ అనమాట. దీన్ని ఎలా చేశానో ఏంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. అసలు నిజం చెప్పాలంటే మన హెయిర్కి ఒక టానిక్లా పనిచేస్తుందండి. ఎలాంటి చుండ్రున్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ గ్రోత్ లేకపోయినా, జుట్టు ఊడిపోయి చాలామంది టీనేజ్ పిల్లలు బాధపడుతున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అండి. స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈ మధ్య నేను బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో కలిసిన చుట్టాలైనా, లేదంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, వాళ్ళైనా వీళ్ళందరూ కూడా చాలా చాలా రిక్వెస్ట్ చేసిన వీడియో అండి ఇది. అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది కదా, వాటి గురించి, అలాగే ఇంట్లో మేము ఎలా పార్లర్ పరంగా ఇంట్లో చేసుకునేవి కూడా మాకు కొంచెం చెప్పండి అనేసి చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారండి. సో వాళ్ళందరి కోసం ముఖ్యంగా ఈ వీడియో చేయడం అయింది. మీ అందరికీ యూస్ఫుల్ అయితే తప్పనిసరిగా అవుతుందండి, ఎలాంటి డౌట్ లేదు. స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు వాట్ ఈజ్ వాట్ ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా? అలాగే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్లో రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి, బాత్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, స్కిన్ వైట్గా రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా లాంగ్ వీడియోస్లోని షార్ట్ వీడియోస్లోని కొన్ని పెట్టానండి. అవైతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్. నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ 2 విధాలుగా ఉపయోగపడతాయండి. అవేంటో ఈరోజు చూసేద్దాం. ఇలా గోరింటాకు కొంచెం తీసుకున్నాను, మందార ఆకులు, అలాగే 4 స్పూన్స్ నానబెట్టిన మెంతులు, గుంట కలవరాకు, మందార పువ్వులు అనమాట. అలాగే ఉసిరికాయలు తీసుకున్నానండి, ఒక గుప్పుడు కరివేపాకు, కొంచెంగా ఒక 4-5 కాళ్ళు ఇలా అలోవెరా తీసుకున్నాను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో ఒకటి హెయిర్ ఆయిల్ చేసుకుంటామండి. రెండోది ఏంటంటే ఇన్స్టెంట్గా హెన్నా చేసుకుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. హెన్నా అంటే చాలా రకాల హెన్నాలు అయితే మనం చేసుకోవచ్చు, కానీ ఈ విధమైన హెన్నా అయితే కనుక మనకి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్దండి. ఎందుకంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇవాళ రేపు కలర్స్ వేసేస్తున్నారు కదా, అవి పడక చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కంటి చూపు కూడా తక్కువైపోతుంది కదా. అంతేకాకుండా బ్లాక్ హెన్నాలు పెట్టేసుకుంటున్నారు, కానీ స్కిన్ ఎలర్జీలు కూడా చాలామందికి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనే కోరుకుంటారు కదా, కానీ ఇలా బ్లాక్ హెన్నా పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు అయితే, కలర్స్ వేయడం వల్ల ఇబ్బందులు అయితే పడుతున్నారు. కాబట్టి ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లోనే హెన్నాని, హెయిర్ డైని ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇవన్నీ కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకొని పేస్ట్గా చేసేసుకుందాం అండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసుకున్నాను. ఇది సగం అయితే ఆయిల్ మరిగించుకుందాం, సగం అయితే హెయిర్ పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం. అయితే ఇందులో అలోవెరా జెల్లను వేసుకోవాలి. సో దీన్ని ఈ పైన లేయర్ అంతా తీసేసుకొని లోపల ఉన్న జెల్లను మాత్రమే మనం వాడుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇనప కళాయిని తీసుకోవాలండి. ఇలా ఇనప కళాయిలో మనం హెన్నా నానబెట్టుకుంటే చాలా బ్లాక్గా అవుతుంది అనమాట. ఈ ముద్ద అయితే ఇంత అయింది కదా, కొంచెంగా మనం తలకు పెట్టుకోవడానికి తీసి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. ఈ హెయిర్ ఆయిల్ కోసం అయితే నేను 2.5 లీటర్లు కొబ్బరి నూనె అయితే వాడుతున్నానండి. ఇది వేసుకుని స్టవ్ వెలిగించుకుని కొంచెం వేడెక్కాలి. ఇదిగోండి, ఆయిల్ అయితే కొంచెం వేడెక్కింది. మనం ఈ పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో వేసేద్దాం. బాగా ఎక్కువ వేడెక్కితే అది చిటపట్లు ఆడిపోద్ది, మన ముఖం మీద చిందేద్ది. కాబట్టి లైట్ గోరువెచ్చగా ఉండగానే ఈ పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లో కలిపేసి, ఈ అలోవెరా జెల్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసాను. దీన్ని అంతా కూడా అలా కలుపుకుంటూనే ఉండాలి మరిగినంతసేపు. ఇంచుమించుగా 1 అవర్ అయితే ఇది మరిగించాలండి. దీనిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా మరిగించాలి.
అది హైలో పెట్టకండి, సిమ్లో పెట్టేసి స్టవ్ చిన్న మంట మీదే మనం కాయాలన్నమాట. చాలా రోజులైందండి వీడియో అయితే పెట్టి. అయితే కొన్ని సంవత్సరం పొడుగునా మేము ఇంట్లో వాడుకోవడానికి ఒకసారి వేసవికాలంలో మేము పనులన్నీ చేసుకుంటాం అన్నమాట. పచ్చళ్ళని, వడియాలని, చింతపండ్లని ఇలాంటి పనులన్నీ కూడా ఈ టైంలోనే చేసి పెట్టుకునే వల్ల చాలా అయితే పనులుండి నేను వీడియో చేయలేకపోయాను. అయితే ఈ హెయిర్ ఆయిల్ హెయిర్కి సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేశారండి, హెయిర్ గురించి ఏదైనా చెప్పండి అనేసి. టీనేజ్ అమ్మాయిలు కూడా చాలామంది అడిగారు. సో దాని గురించి ఈ వీడియో రిక్వెస్టెడ్గా వాళ్ళందరూ అడిగిన వల్ల ముఖ్యంగా ఈ వీడియోని అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే చాలా వరకు మరిగిపోయిందండి, మంచి సువాసన అయితే వస్తుంది. ఇందులో మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కాబట్టి హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుద్దండి. ఇది ఇంకా మరిగిపోవచ్చింది, నేను స్టవ్ అయితే ఆపేసాను అనమాట. ఇది వాడనివ్వకండి, మాడకుండానే కలుపుతూ మనం ఏ విధంగా అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగిపోయిన తర్వాత 1 డే అయితే ఒక మూలను పెట్టేసి కదపకుండా అట్టే ఉంచేయండి. ఎంత గ్రీన్గా వచ్చిందో కదా ఆయిల్ అయితే, చాలా బ్లాక్గా అవుతుందండి హెయిర్ అయితే. ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. మన ఆయిల్ని అయితే 2.5 లీటర్లు పోసాం కదండి, 2 లీటర్లు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో వేసినవన్నీ కూడా హామ్ చేసేవి ఏమీ కాదు కాబట్టి మనం ఆయిల్ ఎంత చేసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు, వేసుకోవచ్చండి. హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా హెన్నా ప్రాసెస్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దాం. ఇలా హెన్నానైతే ఒక ఇనప మూకిట్లో వేసుకుని అలోవెరా జెల్ మిక్సీ పట్టాం కదండి, అదొక 2 స్పూన్స్ అయితే వేసేసి ఇలాగా మూకుడంతా పరిచినట్టుగా ఇలా ఇనప మూకుడులో మనం నానబెట్టేసుకోవాలి. ఇది మీకు టైం ఉంటే కనుక నైట్ అంతా నానిన తర్వాత ఉదయాన్నే పెట్టుకోండి. అంటే మనం మన్నాడు పెట్టుకుంటాం అనగా ముందు రోజు నైటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లేదు మాకు టైం లేదు అనుకుంటే కనుక 1 అవర్ ఇలా మూకుట్లో ఉంచేసుకుని నెక్స్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నలుపు స్టార్ట్ అయిపోయింది కదా, ఇదిగో ఎలా నలుపు వచ్చేస్తుందో. ఇలా మనం నైట్ అంతా కనుక ఉంచితే కనుక బ్లాక్గా అయిపోద్ది. ఇదిగో ఇలా నలుపు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా హెన్నానైతే ఏ విధంగా పెట్టుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఈ పాప మీద మీకు చూపిస్తున్నాను. ఇలా చిక్కులు లేకుండా హెయిర్ని కోమ్ చేసేసుకుని ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ ఇలా తల మాడుకు అంటుకునేలాగా, స్కాల్ప్కి అంటుకునేలాగా మనం అయితే ఇది పేస్ట్ని అప్లై చేసేయాలన్నమాట. ఇలా తలంతా కూడా లేయర్స్ లాగా ఇలాగా తీసుకుంటూ ప్రతి పాయకి కూడా ఇలా అప్లై చేసుకుంటూ హెడ్ అంతా పెట్టేసుకోవాలన్నమాట. మెయిన్ మనకి హెయిర్ కన్నా స్కాల్ప్కి అంటుకునేటట్టు బాగా అప్లై చేయండి. ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్నతనం నుంచి గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోతుంది కదండి. అలా కాకుండా చాలామందికి రాగి జుట్టులా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హెన్నా అయితే బాగా ఉపయోగపడుద్దండి. ఇలా గనక మనం బాగా వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది అన్న వాళ్ళకైతే వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి పెట్టుకోవచ్చు. లేదా కొంచెం రెడ్డిష్గా ఉంది హెయిర్ అన్న వాళ్ళకైతే కనుక 15 డేస్కి ఒకసారి ఇలా అప్లై చేసుకుంటే కనుక మంచిగా మనకి చాలా అంటే చాలా బ్లాక్గా అయితే మన హెయిర్ రెడీ అవుతుందండి. అదే కాకుండా మనకు చాలామందికి ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి చుండ్రు అనేది బాగా పట్టేస్తుందండి స్కూల్కి వెళ్ళి రావడం వల్ల. ఇది ఈ పాపకు కూడా చుండ్రు అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. ఈ చుండ్రు కూడా వెంటనే క్లియర్ అయిపోద్దండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా ఈ హెన్నా పెట్టచ్చండి. ఇదిగోండి ఈ విధంగా అయితే హెన్నా పెట్టేసాం అనమాట. చిన్నపిల్లలకైతే ఒక్క ½ అవర్ ఉంచి మనం హెడ్ బాత్ చేసేయచ్చు. పెద్దవాళ్ళు అయితే 1 అవర్ ఉంచుకోవచ్చు అనమాట. ఈ హెన్నా అంతా పూర్తిగా వాష్ అయిన తర్వాత మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నారో అదే షాంపూతో హెడ్ బాత్ చేసేయచ్చు అనమాట. చూసారా నా చెయ్యి కూడా ఎంత బ్లాక్ అయిపోయిందో ఒక పావు గంటలోనే. ఇది పాపకైతే హెడ్ బాత్ అయితే అయిపోయిందండి.
ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా వచ్చిందంటే హెయిర్ చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఈ పాపకి ఇలా హెన్న థర్డ్ టైం అయితే ఈరోజు పెట్టానండి. చాలా చుండ్రుతో మన దగ్గరికి వచ్చారు. ఇలా చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ అయితే 1 డే అయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఈ ఆయిల్ అంతా కూడా ఇప్పుడు బాటిల్లో నింపేసుకుందాం. మనకు ఉసిరి అయితే ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మనం ఇప్పుడే కొనుక్కొని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం వాడుకోవచ్చండి. అలాగే గుంటకలవరకు ఉసిరి అస్తమానం మనకు దొరకదు కాబట్టి ఈ విధంగా ఆయిల్ కనుక చేసుకుంటే కనుక మనం రోజు కూడా ఈ ఆయిల్ని యూస్ చేయొచ్చు అనమాట. నిజంగా నేను చేశానని చెప్పడం కాదు, కానీ ఈ ఆయిల్ వల్ల మా హెయిర్లు అయితే చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే మేము చూడగలిగామండి. అలాగే మా దగ్గర నుంచి చాలామంది అయితే తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మంచి రిజల్ట్ అయితే చెప్పారనమాట. ఇంకా మీకు కూడా యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ విధంగా చూపించడం అయింది. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా లాస్ట్ ఇలాగా అడుగునున్నది కూడా ఒక గుడ్డలో వేసుకుని అయితే తీసేసుకోవచ్చండి. ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా. దీనిలో ఉన్న ప్రతి చుక్క కూడా ఒక ఔషధమేనండి. మీరు వాడుతున్నప్పుడు మీరే చెప్తారు కదా. తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా రాబోయే వీడియోస్ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు మంచి కంటెంట్తో వస్తానండి. తప్పకుండా ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా అయితే నాకు 2 లీటర్స్కి ఇన్ని బాటిల్స్ అయితే కనుక నాకు ఆయిల్ అయితే తయారైపోయిందనమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఏమాత్రం డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీకు జవాబు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.